శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాసుల వాళ్లకు అంటే 12 రాసుల వాళ్లకు ఈ ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. మొదటగా వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉన్నది అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది, యోగదాయకముగా ఉన్నది. మీ నిర్ణయాలు మీరు అనుకున్నటువంటి విధముగా మీరు అన్ని సాధించుకోగలిగినటువంటి సామర్థ్యము ఉంటుంది. మంచి మాటకారితనము, మీరు ఏదైతే ఒక దాని మీద దృష్టి పెట్టి ఇది నాకు కావాలి అని అనుకుంటారో దాన్ని ఎలా పొందాలి అనేటువంటి ఆలోచనలు చేసి దానికి తదనుగుణముగా అడుగులు ముందుకు వేసి దాన్ని సాధించుకోగలిగినటువంటి సామర్థ్యము మీకు ఉన్నది. తప్పకుండా మేలు జరుగుతుంది. ఈ వివాహాది శుభకార్యాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మీరు సఫలీకృతులవుతారు. సంతాన యోగము కావాలనుకునేటువంటి వాళ్లకు కూడా మేలు జరుగుతుంది గాక. అంతేకాకుండా ఉన్నతమైనటువంటి ఆలోచనలుతో కొంచెం అడుగులు ముందుకు వేస్తారు. మీరు స్వలాభం ముందు నాకేమిటి అనేటువంటిది చూసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. తద్వారా దాంట్లో కూడా విజయం సాధిస్తారు. డబ్బు పరంగా మీ చేతికి అందుతుంది. ఖర్చులు కూడా అలాగే ఉంటాయి గాక. కొన్ని మీరు అనూహ్యముగా ఖర్చులు ఎక్కువగా పెట్టాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఏర్పడుతుంది. అంతేకాకుండా ఒకరు మిమ్మల్ని చూసి నడుచుకునేటువంటి విధానముగా ఆదర్శవంతముగా ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకు గాని వ్యాపారస్తులకు గాని ఉన్నతమైనటువంటి ఈ ఒక 4 మెట్లు పైకెక్కేటువంటి విధానముగా ఉన్నది. మంచి కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. ఉద్యోగం చేసేటువంటి వాళ్లకు అప్గ్రేడ్ కావటము గాని, మంచి ఉద్యోగం రావటము గాని, వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అదనంగా ఇంకో వ్యాపారం పెట్టడము గాని ఇలాంటివి జరుగుతాయి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి పేరు అనేటువంటిది వస్తుంది. మిమ్మల్ని టీవీలో పదే పదే అనుకుని చూసేటువంటి విధముగా గొప్పగా చెప్పుకుంటారు. మీరు చేసినటువంటి ప్రజలకు ఎవరికైతే మేలు చేస్తుంటారో వాళ్ళు 10 సార్లు మిమ్మల్ని పొగిడేటువంటి విధముగా ఉండబోతూ ఉన్నది. ఆదర్శవంతముగా పలానా వాళ్ళు చేశారు అని బయటికి వచ్చి ఆ నోట ఈ నోట ఉండి అందరికీ తెలిసేటువంటి విధముగా చేయబోతూ ఉన్నారు. అన్నదానాది కార్యక్రమాలలో పాల్గొంటారు గాక. ఒక చోట ఒక చిన్న ఇబ్బంది అనేటువంటిది కలగవచ్చును. మామూలుగా ఈ ఆగస్టు నెల మాసములో 3వ వారంలో చిన్న ఇబ్బంది లాంటిది కలిగి దాన్ని అధిగమించి మళ్ళీ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. భూముల వలన గాని లేదా వేరే వాటి వల్ల గాని, మీరు చేసేటువంటి వ్యాపార ధోరణి వల్ల గాని బాగా హ్యూజ్ అమౌంట్ ఎక్కువగా కలిసి వచ్చేటువంటి విధముగా ఉన్నది. మీకు తప్పకుండా మంచి అమౌంట్ ను మీరు చూస్తారు ఈ మాసంలో అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అలాగే కళాకారులకు, సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. విద్యార్థులు చాలా అనుకూలవంతముగా ఉన్నది. బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోండి. మంచి ఉద్యోగాలు మీరు సాధించుకోగలుగుతారు గాక. అలాగే ఈ విమానాలు నడిపేటువంటి పైలట్లకు గాని లేదా ర్యాకెట్లు ఇలాంటివి సైంటిఫిక్ రీత్యా ఉండేటువంటి వాళ్లకు గాని లేదా దేశ సరిహద్దులలో ఉండేటువంటి జవాన్లకు గాని రాశి వాళ్లకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది అని తెలియజేస్తూ జయోస్తు. 12 రాసుల వాళ్ళు కూడా ఈ మాసంలో ఈ ఆగస్టు నెలలో ఏమి పరిహారము చేసుకుంటే మేలు జరుగుతుంది, ధనపరంగా మేలు జరుగుతుంది అనేటువంటిది ఆలోచనలు చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ఈ ఆగస్టు నెలలో మనకు మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఒక 5 పిరికెళ్ళు కందిపప్పు తీసుకోండి. ఒక ఎర్రటి గుడ్డలో కందిపప్పు వేయండి. వేసిన తర్వాత 5 ఒక్కలు కూడా అందులో వేయండి. అందులో వేసి మీరు ఒక గణపతిని చేసి
గణపతి అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము చదవండి. చదివిన తర్వాత ఆ గణపతిని, ఆ తోలపాకులు, గణపతిని పెట్టి పూజ చేసినటువంటిది, అష్టోత్తరము చేసినటువంటి కుంకుమ అన్ని అందులోనే పెట్టి ఒక మూటలాగా కట్టండి. ఆ మూటలాగా కట్టి ఆ మూటను మీరు ఏం చేస్తారంటే, మీరు బీరువాలో మీరు ధనం ఉండేటువంటి చోట పెట్టుకోండి. తప్పకుండా మీకు అనూహ్యముగా రావాల్సినటువంటి డబ్బు ఏదైనా ఉండినా, లేదా మీకు డబ్బు కావాలనుకున్నా, ప్రయత్నాలు చేస్తూ ఉంటే రాలేదని అనుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే, దీనివల్ల భూముల వలన ఇబ్బంది పడేటువంటి వాళ్ళకైనా కొంత మీకు ఊరట కలిగేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది అనేది తెలియజేస్తున్నాను. ఈ ప్రక్రియ చేయండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నేనొక విన్నపము తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే, సహజముగా లోకా సమస్త సుఖినో భవంతు అని చెబుతూ ఉంటాం. డబ్బులున్నటువంటి వాళ్ళు అనేక రకాలుగా సామాజికమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో చేస్తూ ఉంటారు. డబ్బు లేనటువంటి వాళ్ళు శారీరకమైనటువంటి శ్రమ ద్వారా నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళము, అంటే నేను విబుధా సమాహిత ట్రస్టు లలితాంబికా పీఠం అధ్యక్షుడిగా, పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా, వాస్తు జ్యోతిష పండితుడిగా నా ఆలోచన ఏమిటి అంటే, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు నేనేమి ప్రయోజనము చేయగలను అని ఒక్కసారి నన్ను నేను ఆలోచన చేసి, వచ్చే సెప్టెంబర్లో వచ్చేటువంటి పౌర్ణమి నుండి వీళ్ళ కోసం ఒక హోమము అనేటువంటిది ప్రతి నెల పౌర్ణమి నాడు ఒక హోమము చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను. అయితే కాంచానాం కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది. హోమాలు అందరూ చేస్తూ ఉంటాం. చండీ హోమం ఉంది, సుదర్శన యాగము ఉన్నది, అలాగే లక్ష్మీ గణపతి హోమం ఉన్నది, నవగ్రహ హోమము ఉన్నది, మృత్యుంజయ హోమం ఉన్నది. ఇలా హోమాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ మృత్యుంజయ హోమము ఇలాంటివి ఆరోగ్యపరముగా, అలాగే అరుణ హోమము ఇలాంటివి ముఖ్యమైనటువంటివి ఆరోగ్యపరముగా, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అయితే అందుబాటులో ఉండాలి. ఎప్పుడు కూడా అందరూ ధనవంతులే ఉండరు. ధనము లేనటువంటి పేదవాళ్ళు ఉంటారు, ధనం ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి నిజానికి నేను చాలా ఉచితముగా చెయ్యాలి అని అనుకున్నాను. అయితే ఉచితముగా చేస్తే ఫలించాలి కదా అనేటువంటి మాటతో ఒక్క 116 రూపాయలకు మాత్రమే చెయ్యాలి అనేటువంటి దృక్పథముతో పెట్టుకున్నాను. ఒక మనిషికి 7 సార్లు చెయ్యాలి అని అనుకుంటున్నాను నేను. ఎందుకు 7 సార్లు అంటే, 7 జన్మల యొక్క పుణ్య ఫలం. ఏదైనా మామూలుగా మనం చెబుతూ ఉంటాం, ఏమని, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నాడు. అంటే వ్యాధి అంటే రోగం అని కాదు దాని అర్థం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కృతాసుకృతాలను బట్టి కదా మన జీవితం నడుస్తుంది. అందువలన ఈ జన్మలో మనము కొంచెము ఎవరైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, నాకు ధనికమని పేద అని అలాంటివి ఏమీ లేదు, తప్పుగా అనుకోవద్దండి గాక. ఏమిటి అంటే, ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మాట లేని రిక్షా దొక్కుకునేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము, బెంజు కార్లలో నడిపేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము లేదు కదా. పెళ్లి మంత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటిది తన మన అనేటువంటి భేదాభిప్రాయము కుల మతాలకు అతీతముగాను ఎవరికి నమ్మకము అనేటువంటిది ఉంటుందో వాళ్ళు సంప్రదించవచ్చును. తప్పకుండా వాళ్ళ పేరు వాళ్ళ గోత్రము ఇస్తే
నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ 116 రూపాయలు ఇస్తేనే చేస్తాను, లేకపోతే లేదనేదేం లేదు. నేను చెయ్యాలి అనుకుంటున్నాను సహృదయతతో. లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి పదానికి తదనుగుణముగా లోకమంతా బాగుండాలి అనుకున్నప్పుడు దానికి అనుకూలవంతముగా మేము ఒక ముందడుగు వేస్తేనే కదా. ఊరికే మాట చెబితే ఎలా? మాటకు తగినటువంటి క్రియ ఉండాలి, క్రియకు తగినటువంటి చేతలు ఉండాలి. అందువలన అలా చెయ్యాలి అనేటువంటిది నాకు లలితాంబికాదేవి యొక్క అనుగ్రహముతోనూ పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహముతోనూ భావించి ఇది నేను అందరికీ చేరువ కావాలి, ప్రజానీకానికి అంతటికీ కూడా అందరికీ తెలిసి దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తూ జయోస్తు.